ఇంతకు ముందు వీడియోలో టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి, దాని ఇంపార్టెన్స్ ఏంటో మాట్లాడుకున్నాం. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు మనకు జాబ్ వచ్చాకే స్టార్ట్ అవుతాయి. టర్మ్ ఇన్సూరెన్స్ మీద ఉన్న మిస్కన్సెప్షన్ లాగే హెల్త్ ఇన్సూరెన్స్ మీద ఉన్న మిస్కన్సెప్షన్ ఏంటంటే, ఇప్పుడున్న కార్పొరేట్ స్ట్రక్చర్ లో ప్రతి ఎంప్లాయీకి ఎంప్లాయరే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా, మళ్ళీ నేను అడిషనల్ గా ఇన్సూరెన్స్ తీసుకోవడం ఎందుకు? బట్ నిజంగా మాట్లాడుకోవాలంటే కంపెనీ ప్రొవైడ్ చేసే హెల్త్ ఇన్సూరెన్స్ అంతగా సరిపోదు మాస్టారు. కావాలంటే వెళ్ళి ఎంత ఇస్తున్నారు అనేది చెక్ చేసుకోండి. నా కంపెనీ నాకు ఇచ్చే ఇన్సూరెన్స్ ఇంక్లూడింగ్ మై కిడ్స్ అండ్ మై వైఫ్ అయితే 7 lakhs per annum. ఇన్ కేస్ ఇఫ్ ఐ వాంట్ మై పేరెంట్స్ ఆర్ ఇన్లాస్ టు బి కవర్డ్, నేను ఇంకొంచెం అడిషనల్ కాస్ట్ కట్టి కవరేజ్ పెంచుకోవచ్చు. ఇండియాలో పెరుగుతున్న హాస్పిటలైజేషన్ ఆర్ మెడికల్ ఇన్ఫ్లేషన్ ని కంపేర్ చేసుకుంటే దాట్ ఈస్ లిటరలీ టూ హై. అండ్ డెఫినెట్ గా ఒక జాబ్ నుంచి ఇంకొక జాబ్ చేంజ్ అయ్యేటప్పుడు, సో ఇలాంటి ఒక గ్యాప్స్ వచ్చినప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఇండివిజువల్ గా ఆర్ ప్రైవేట్ గా తీసుకుంటే అడ్వాంటేజెస్ అవుతుంది. లైక్ టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఎంత ఎర్లీగా స్టార్ట్ చేసుకుంటే అంత మంచిది. అండర్ 30 ఈజ్ ఎనీవేస్ ఎ గోల్డెన్ ఏజ్. అగైన్ ఏ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఎంత కవరేజ్ పెట్టుకోవాలి, ఈ డౌట్స్ అన్నిటికీ క్లారిటీ తెచ్చుకోవాలంటే లైక్ ఐ ఆల్వేస్ సే, డిటో ఈజ్ ద వెబ్సైట్ దట్ యూ హ్యావ్ టు గో టు. ఇదైతే ప్రమోషన్ ఏం కాదు, బట్ నా ఎక్స్పీరియన్స్ పరంగా చెప్పుకోవాలంటే డిటో కరెక్ట్ గా అడ్వైస్ చేస్తుంది భయ. ఎక్కడ తీసుకున్నా ఏది తీసుకున్నా కవరేజ్ కరెక్ట్ మోతాదులో ఉండేలాగా తీసుకోండి. మీ పేరెంట్స్ ని కూడా కవరేజ్ లో ఇంక్లూడ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, డోంట్ ఇగ్నోర్ దిస్. దాట్స్ ఇట్ ఫర్ హెల్త్ ఇన్సూరెన్స్ దెన్. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.